శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ధీరవాణి. మత పతాకంపై శాంతి సందేశం. ప్రపంచంలో ప్రజలందరూ ఒకే మతాన్ని అనుసరిస్తూ ఒకే మూసలో పోసిన నైతిక ప్రమాణాలని ఆమోదించడం దురదృష్టకరమైన పరిణామం. అలా జరిగినప్పుడు మతపరమైన ఆధ్యాత్మికపరమైన ప్రగతి నశిస్తుంది. మన మత సత్యాలే ఉత్కృష్టమైనవని, వాటినే ప్రజలందరూ అనుసరించాలని ఆకాంక్షించడం విరమించాలి. ఒకే ప్రపంచ మతాన్ని వ్యవస్థీకరించి ఆ ధర్మాల్ని, విధానాలని అనుసరించాలనే విశ్వాసం నుండి ప్రజల్ని విముఖుల్ని చేయాలి. మనం ఇతర మతస్థుల పట్ల సహనం ప్రదర్శించడమే కాదు, వారిని అభిమానించి హక్కును చేర్చుకోవాలి. ఆ భావనే, ఆ సత్యమే సర్వమతాలకు ప్రాణప్రతిష్ఠాపన మంత్రం కావాలి. ఎవరినీ నిరసించవద్దు. తోటివారికి చేయుతనేయగలిగితే మంచిదే, లేకుంటే చేతులు జోడించి వారి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ వారి త్రోవను వారిని పోని. అంతేగాని తోటివారిని అభిశంసిస్తూ వారి ప్రయత్నాలకు ఆటంకాలు కల్పించడం ఉచితం కాదు. ఇతరులను నిరసించటం, అభిశంసించడంలో మన శక్తిని వృధా చేయకూడదు. మానవులందరి గమ్యం ఒకే ఒక సత్యాన్ని తెలుసుకోవడమే. మధ్యలో మనం కల్పించుకున్న విభేదాలు ఊహామాత్రాలే. విభిన్న మత విశ్వాసాల వల్ల ప్రజలకు మేలే కలుగుతుంది. ఏ విశ్వాసమైనా వ్యక్తిని మతపరమైన జీవన విధానంలో ఇమిడ్చి మంచిదిని పెంచుతుంది, కానీ కీడు చేయదు. అంతేకాదు, మత విధానాలు ఎన్ని ఎక్కువ ఉంటే సమాజానికి అంత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. వాటి వలన వ్యక్తుల్లో దైవ ప్రవృత్తి పెరిగే అవకాశాలు బాహుళ్యంగా లభిస్తాయి. క్రైస్తవుడు హిందువు కానక్కర్లేదు, బౌద్ధ మతస్థుడిగా మారనవసరం లేదు. అలాగే హిందువు కానీ బౌద్ధుడు కానీ క్రైస్తవునిగా మారవలసిన అవసరం లేదు. ఏ మతస్థుడైనా పరమతం యొక్క ప్రధానాంశాలను జీర్ణించుకొని తన ప్రత్యేక విశ్వాసాలను సంరక్షించుకోవాలి. తన పురోభివృద్ధి ప్రమాణాన్ని తన మార్గంలో అనుసరిస్తూ ఆత్మవికాసాన్ని సాధించుకోవాలి. పవిత్రత, నిర్మలత్వం, దాతృత్వం ఇవి ప్రపంచంలో ఏ మతానికి పరిమితం కాదు. ప్రతి మతంలోనూ సర్వోత్కృష్టులైన స్త్రీ పురుషులు ఉద్భవించారు. ఈ నేపథ్యంలో ఎవరైనా తన మతం మాత్రమే గొప్పదని, అది మాత్రమే సజీవంగా వర్ధిల్లుతుందని, మిగతా మతాలు నశిస్తాయని కలలు కంటే అతని మూర్ఖత్వానికి మనం జాలిపడాలి. అలాంటి వారు కనువిప్పు కొరకు ప్రతి మత కేతనం పైన సహకరించు, నిరోధించకు. స్వీకరణ మాత్రమే వినాశం కాదు, సామరస్యం శాంతి మాత్రమే, వ్యతిరేకత కాదు అనే నినాదాల్ని ప్రస్ఫుటంగా లెక్కించవలసి ఉంటుంది. ఎప్పటికైనా విశ్వానికంతటికీ ఒకే మతం అంటూ ఉండటం తటస్థిస్తే అది దేశకాల పరిస్థితులకు అతీతంగా ఉంటుంది. అలాంటి మతాన్ని మనం ప్రజల ముందు ఉంచగలిగితే అసహనానికి, పరమత ద్వేషానికి స్థానం ఉండదు. భగవంతుని అనంతతత్వమే మతాలన్నిటి యొక్క సమాహారం.